ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. బుట్టాయిగూడెం మండలం అలివేరు దగ్గర ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయం నుంచి సాగునీటి విడుదలను ఆయన ప్రారంభించారు. అలివేరు గ్రామంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. మన్యం ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. దొరమామిడి డ్యామ్ని లాక్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఘనంగా. ఈరోజు ఈ ఆయకట్టుకు సంబంధించి సుమారు 7,000 ఎకరాలు రైతులకి ఈరోజు ఈ వాటర్ని అందించి వాళ్ళు వ్యవసాయానికి కానీ లేకపోతే అనేక అవసరాలకి ఈ నీటిని ఉపయోగించే విధంగా ఈరోజు ఈ వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈరోజు రైతుల పట్ల శ్రద్ధ తీసుకొని రైతుల యొక్క మనుగడని లేకపోతే వారి యొక్క ఏదైతే వ్యవసాయానికి గిట్టుబాటు ధర అందించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం ఎన్డీఏ కూటమి పార్టీ. ఈరోజు సబ్సిడీలు కానీ అలాగే రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకువెళ్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అనేటువంటి విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి రైతుల పట్ల చాలా ముందుకు తీసుకువెళ్ళి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తుంది. ఖచ్చితంగా రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఒక ఆశయంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. కాబట్టి ఏదైతే ఈరోజు దొరమామిడి డ్యామ్కి సంబంధించి ఈ నీటిని విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం. రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు ఎన్డీఏ కూటమితో మాత్రమే సాధ్యమని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు బుట్టాయిగూడెం మండలం అలివేరి గ్రామంలో సచివాలయాన్ని అలాగే ఆర్బీకే